గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే జాతకపరంగా శుక్రగ్రహ దోష నివారణ కోసం ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నీటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈ రోజు తిథి పుష్య బహుళ షష్ఠి ఉదయం 10:35 వరకు, తదుపరి సప్తమి తిథి ప్రారంభం. నక్షత్రం ఉత్తర, సాయంత్రం 5:17 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి, బుధ, శుక్ర, కుజ ధనురాశిలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. ముఖ్యంగా అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు అధిక శాతం కనపడుతూ ఉంటాయి. మీ కుటుంబ సభ్యులతోటి ప్రత్యేకించి అనుకూలమైన స్థితిగతులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. నూతన వస్తువాహనాలు లేదా నూతన గృహం గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి ప్రతి విషయంలోనూ సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు, తీర్థయాత్రలు చేస్తారు, గురుదర్శనం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి ప్రతి విషయంలోనూ సానుకూలమైన పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహిస్తూ ఉంటారు. దుబారా ఖర్చులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా వాటిని అధిగమించేందుకు ప్రయత్నం అనేది చేస్తారు. మేషరాశికి చెందిన వారు ఈరోజు అఖిలాండేశ్వరి స్తోత్రాన్ని చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు కుటుంబము, వారి శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలలో కూడా ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. మీ స్నేహితులు, బంధువులే మీకు ఇబ్బంది తెచ్చిపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ఆర్థిక సంబంధమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా అధిక శ్రమకి గురి కావటం, ఆర్థికంగా నష్టపోవటం, నూతన ఉద్యోగ ప్రయత్నాలలో ప్రతికూలత, ఇవన్నీ కూడా మీకు మానసికంగాను శారీరకంగాను ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. మీరు అనే ప్రతి మాటని, మీరు చేసే ప్రతి పనిని కూడా ఇతరులు ఆక్షేపించే విధంగా ఉంటాయని కూడా మీరు గ్రహించాలి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. పాత బకాయిలు, రుణాలు తీర్చే ప్రయత్నం మీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అనేక ప్రతికూల విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి మీరు ప్రయత్నించాలి. వృషభ రాశి వారు ఈరోజు దేవి ఖడ్గమాల స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంది. అయితే శ్రమకు తగిన ఫలితం కూడా లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనేవి మీరు చేస్తూ ఉంటారు. వాటి గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తులు, నూతన వస్తువాహనాల గురించి కూడా ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. సంతానము, వారి అభివృద్ధి మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తూ ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆశించిన దానికంటే కూడా ఆర్థిక పురోగతితో పాటు గౌరవ మర్యాదలు పెరగటం, కీర్తి ప్రతిష్టలు మీరు ఆశించిన దానికంటే కూడా పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద మిథున రాశి వీరికి శ్రమ అధికంగా ఉన్నా కూడా పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేసే అవకాశాలు అధిక శాతం గోచరిస్తూ ఉంటాయి. మిథున రాశికి చెందిన స్త్రీలకి కూడా వీరి యొక్క సోదర సోదరీమణుల సహాయ సహకారాలు అందే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు, శుభకార్య ప్రయత్నాలు కనపడుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో వీరు ఎక్కువ శాతం పాత బకాయిలు, రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే దీంతో పాటుగా వీరు పొదుపు పాటించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. మిథున రాశి వారు ఈరోజు కనకధార స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. నూతన రుణ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. పాత బకాయిలు తీర్చే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగంలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేస్తారు. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. నరఘోష నరదృష్టి అధికంగా ఉండటం వలన మానసికంగానూ శారీరకంగానూ అలసటకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ప్రయాణాలు లాంటివి అధికంగా ఉంటాయి. ధన నష్టం లాంటిది ఉన్నా కూడా మీరు సమయస్ఫూర్తితోటి దాన్ని భర్తీ చేసుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మొత్తం మీద కర్కాటక రాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఇతర విషయాలలో మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి కనుక మనం పరిశీలిస్తే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ప్రయాణాలు అధికంగా ఉంటాయి. ఆశించినట్టుగా మార్పులు చేర్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం వినటం అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ ఉంటారు. మీ మనసులోని విషయాలను ఇతరులు గమనించి దానికి తగినట్టుగా నడుచుకోవాలని మీరు ఆశిస్తూ ఉంటారు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి అధిక శాతం గోచరిస్తున్నాయి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి మాత్రం అనేక విషయాల్లో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగం చేస్తున్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. కోర్టు విషయాలలో కూడా అనుకూలమైన స్థితిగతులు ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి కూడా ఉద్యోగస్తులకి ఇతర వృత్తులలో ఉన్న వారికి అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. సంతానానికి అనుకూలంగా ఉంటుంది. అయితే వ్యాపారస్తులకి అధిక శ్రమ అనేది గోచరిస్తోంది. భాగస్వామ్యంలో ఉన్న వారికి లాభం ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురవుతున్నా కూడా సందర్భానుసారంగా మీకు ఆర్థికంగా సహాయం అనేది కూడా లభిస్తూ ఉంటుంది. సింహరాశి వారు ఈరోజు అపరాజిత స్తోత్రం చదవటం వినటం అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉండే రోజుగా చెప్పుకుంటున్నాం. ప్రతి పని కూడా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. స్థిరాస్తుల విషయాల్లో జాగ్రత్త అవసరం. నూతన వ్యక్తుల పరిచయం వలన ఇబ్బందికి గురవుతారు. అధిక ధన నష్టం లాంటిది కలిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్త వహించాలి. స్టాక్స్ వీటిల్లో మీరు గనక పెట్టుబడి పెడుతూ ఉంటే ఇందులో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు మాత్రం మీకు అందుతూ ఉంటాయి. వారికి పదోన్నతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు గృహ సంబంధమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగ సంబంధంగా స్థానచలనం కోసం ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు అధికంగా ఉండటం, నూతన వ్యాపారాలు ఇతర ప్రదేశాలలో పెట్టేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కన్యారాశి వారు ఈరోజు అర్గళా స్తోత్రం చదవటం వినటం అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ పాత బకాయిలు రుణాలు తీర్చడానికి మీ బంధువులు శ్రేయోభిలాషులు లేదా మీ స్నేహితులు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని తట్టుకొని నిలబడే ప్రయత్నం మీరు చేస్తూ ఉంటారు. స్త్రీలకి ప్రత్యేకించి అనేక విషయాలలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా కూడా వీరికి అనుకూలమైన స్థితిగతులు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి లేదా గృహంలో శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. మీ ఆలోచనలకి తగిన విధంగా ప్రతి పని పూర్తి కావాలనే ఆశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. సంతానము, వారి అభివృద్ధి లేదా వారి వివాహము వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే సమయానుకూలంగా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఎన్ని ఆటంకాలు కలిగినా కూడా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నం మీరు చేస్తూ ఉంటారు. తులారాశి వారు ఈరోజు శ్రీ చండికా స్తోత్రం చదవటం వినటం అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4.
వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి అనేక విషయాల్లో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన ప్రాజెక్టులు లాంటివి లభించే అవకాశాలు, మీకు పేరు ప్రఖ్యాతులు పెరగటము, ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉన్నతాధికారులు మిమ్మల్ని మెచ్చుకునే పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులతో పాటు వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. మొత్తం మీద మీ స్థిరాస్తి వ్యవహారాలలో కూడా అనుకూలమైన స్థితిగతులు ఉండటంతో పాటు స్థిరాస్తుల వలన మీకు ఆర్థికంగా పురోగతి అనేది కూడా సూచిస్తోంది. మొత్తం మీద మీరు ఆశించినట్టుగా కోరిన విధంగా ప్రతి పని కూడా సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి, వీరికి మాత్రం ఉద్యోగాల్లో పేరు ప్రతిష్టల కోసమని ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే వ్యాపార పరంగా వీరికి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. అనారోగ్య సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండటంతో పాటు అనేక విషయాలలో మీ మనసుకి తగినట్టుగా మీ కుటుంబ సభ్యుల ప్రవర్తన లేదనే నిరాశ కూడా మీలో గోచరిస్తూ ఉంటుంది. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు దుర్గాదేవి యొక్క పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ పరంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కూడా మీరు కొనసాగిస్తూ ఉంటారు. నూతన వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసే ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. వ్యాపార పరంగాను లేదా మీ యొక్క ఉద్యోగ పరంగాను, అలాగే ఇతర వృత్తులకి సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. ప్రతి పని సానుకూలంగా పూర్తి చేయడంతో పాటు మీరు ఆశించినట్టుగా ఆర్థిక పురోగతి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. సంతానానికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ముందుకు సాగే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. మొత్తం మీద ఆశించినట్టుగా పురోగతి అనేది సూచిస్తూ ఉంటుంది ధనురాశి వారికి. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆర్థిక పురోగతితో పాటు గౌరవ మర్యాదలు పెరగటము, అలాగే మీరు చేసిన ప్రతి పనికి చక్కటి గుర్తింపు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు దుర్గా సప్తశ్లోకి చదవడం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. మకర రాశి వారికి మాత్రం అనేక విషయాలలో ప్రతికూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉండటం, అనారోగ్య సమస్యలు, దీంతో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఏ పని తలపెట్టినా అది ప్రతికూలత వైపుగా వెళ్ళటము, అలాగే స్నేహితులే మీకు శత్రువులు అవటము, ఇవన్నీ కూడా మీకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. ఈరోజు నెమ్మదిగా ఉండడానికి ప్రయత్నించాలి. ఎటువంటి విపరీత ఆలోచనలు కలుగుతున్నా వాటిని అధిగమించేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా ఈరోజు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. నూతన వ్యాపారాలు లేదా నూతన భాగస్వామ్యం వీటి గురించి ఆలోచన చేస్తున్న వారు కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం లేదా అధిక ధన నష్టం లాంటివి కలగటం, పెట్టుబడులలో కూడా నష్టపోవటం లాంటివి గోచరిస్తున్నాయి కనుక జాగ్రత్తగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అయితే నూతన భాగస్వామ్యం, నూతన వ్యాపారాల గురించి మాత్రం ప్రయత్నం చేయకూడదు. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అనుకూలమైన స్థితిగతులతో పాటు వీరికి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకి అనేక విషయాల్లో శుభ ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా వ్యాపారస్తుల కంటే కూడా ఉద్యోగస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి అనేక విషయాలలో విజయావకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా కుటుంబంలో కూడా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తూ ఉంటుంది. ఆర్థిక పరంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. పాత బకాయిలు, రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. కుంభరాశికి చెందిన వారు ఈరోజు
నారాయణీ స్తుతి చదవటం వినటం అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి శ్రమ అధికంగా ఉంటుంది. అయితే శ్రమకు తగిన ఫలితం కూడా వీరికి లభిస్తూ ఉంటుంది. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. కోర్టు విషయాలలో కూడా ప్రతికూలతగా ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేందుకు మీకు అవకాశం అనేది గోచరిస్తూ ఉంటుంది. ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకి ప్రత్యేకించి ఎటువంటి మార్పులు కనిపించటం లేదు. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా ఆర్థికంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. నూతన పనులు, నూతన ప్రాజెక్టులు లాంటివి తీసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఇతర వృత్తులలో ఉన్నవారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తున్న వృత్తిపరంగా ఎటువంటి మార్పులు అయితే గోచరించటం లేదు. సంతానానికి సంబంధించి మీరు ఆశించిన దానికంటే కూడా వారికి మెరుగయ్యే ఫలితాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద మీనరాశి వారికి అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు దుర్గా కవచం చదవటం వినటం అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.